బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎండి లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ యూనిట్ తెలుగులో మనకి గబ్బిలం అనే లెసన్ ఇచ్చాడు నాన్న. యూనిట్ 2 గబ్బిలం. ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ గబ్బిలం. ఇందులో మనకి ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి అన్న. పంచముని దుస్థితిని జాషువా గబ్బిలం కావ్యంలో వర్ణించిన విధమెట్టిది. ఇక్కడ పంచముని దుస్థితిని లేదా పంచముని యొక్క దుస్థితి ఏ విధంగా ఉంటుందని జాషువా అన్నాడు. ఇలా పంచముని దుస్థితి అనేటువంటి పదం మీకు కనిపిస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే దానికి సంబంధించి ఈ ఆన్సర్ రాయాలి. ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది. క్లాస్ చెప్తున్నప్పుడే ఒక పెన్ను పేపరు పెట్టుకొని మెయిన్ పాయింట్స్ అన్ని సినాప్స్గా రాసుకోండి. ఈజీగానే ఉంటుంది. ఒక చిన్న కథ చెప్పినట్టు ఉంటుంది ఈ పాఠం అంతా కూడా. చాలా బాగుంటుంది. వివరంగా చెబుతాను. ఈజీగా మీకు 10 మార్కులు ఇట్టే వచ్చేస్తాయి. ఓకేనా? పంచముడు అంటే 5వ కులము వాడు అనేటువంటి భావన భారతదేశంలో ఎప్పటి నుండో వేళ్ళూనుకొని ఉంది. అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, అదేవిధంగా శూద్రులు, ఇలా క్షత్రియులు, ఇలా 4 కులాలు ఉన్నాయి. చతుర్వర్ణ వ్యవస్థ. ఈ 4 కులాలు కాకుండా మిగిలిన వాడు పంచముడు అనేటువంటి భావన అత్యంత సామాజిక దురాచారంగా భారతదేశంలో ఎప్పటి నుండో ఉండేది. వీటి మీద అనేక మంది కవులు, అనేక మంది సంఘ సంస్కర్తలు ఈ యొక్క దురాచారాన్ని, అంటరానితనాన్ని విభేదిస్తూ అనేక మహాకావ్యాలు రాశారు. అందులో ఒక మహాకావ్యమే గబ్బిలం. ఈ గబ్బిలం అనే మహాకావ్యాన్ని రాసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈ గబ్బిలం అనే మహాకావ్యంలో పంచముడి యొక్క దుస్థితిని గబ్బిలానికి వివరిస్తూ ఆయన పడిన వేదనని ఈ మహాకావ్యంలో రాశాడు. సో మనం ఆన్సర్లోకి వెళ్ళినట్లయితే గబ్బిలం అనే కావ్యం గుర్రం జాషువా గారి యొక్క స్వా అనుభవం నుండి ఉద్భవించింది. దేని నుంచి అమ్మ? స్వా అనుభవం అంటే తన సొంత అనుభవం నుంచి ఉద్భవించింది. ఓకేనా? ఏంటి తన సొంత అనుభవం అంటే, ఈయన కూడా అంటరాని కులానికి చెందినటువంటి వ్యక్తి. చిన్నప్పుడు ఈయన పద్యాలు అలాగే అనేక రకాల కవితలు చెప్పడానికి ఆయన ఉన్నటువంటి సొంత ఊరిలో ఒక పోటీ పెడితే ఆ పోటీలో ఈయన పార్టిసిపేట్ చేయడానికి వెళ్తే ఈయన పంచముడని చెప్పి ఆ పోటీని తిలకించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కుర్రవాడు పార్టిసిపేట్ చేస్తే మేము ఇక్కడ ఉండమని చెప్పి వెళ్ళిపోతారు. సో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నుంచి గుర్రం జాషువా గారు వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా అవమానమే, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి నిందలే ఉండేవి. అలాంటి గుర్రం జాషువా గారు తన సొంత అనుభవం నుండి గబ్బిలం అనే మహాకావ్యాన్ని రాశాడు. ఆయన హృదయం ఎంత కొత్త ఉడికిపోయిందో ఆ యొక్క వేదన నుంచి ఉద్భవించినటువంటి మహాకావ్యమే ఈ గబ్బిలం. వేదనతో రాశాడమ్మ. ఇది తన సొంత అనుభవంతో రాశాడు, వేదనతో రాశాడు. అంటరానితనము అనేటువంటి భయంకరమైన సాంఘిక దురాచారాన్ని నిర్మూలించాలి అని తపిస్తూ జపిస్తూ ఈ మహాకావ్యాన్ని రాశాడు. దేన్నమ్మా? అంటరానితనాన్ని. భారతదేశంలో నేటికి ఈనాటికి కూడా పల్లెటూరుల్లో ఈ అంటరానితనం మనకు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి దాన్ని ఆయన ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ అంటరానితనం అనేటువంటి ఈ సామాజిక దురాచారాన్ని నిరసిస్తూ దీన్ని నిర్మూలన చేయాలని చెప్పి తపిస్తూ జపిస్తూ రాసినటువంటి మహాకావ్యమే గబ్బిలం. ఈ 3 పాయింట్లు రాయాలన్న. ఫస్ట్ ఆయన తన సొంత అనుభవం ద్వారా రాసినటువంటి మహాకావ్యం, అదేవిధంగా ఈ యొక్క ఆయన హృదయ వేదనతో రాసినటువంటి కావ్యమే గబ్బిలం. దేన్ని నిర్మూలించాలనుకున్నాడు? అంటరానితనాన్ని నిర్మూలించాలనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్నే తపిస్తూ జపిస్తూ రాసినటువంటి మహాకావ్యమే గబ్బిలం. అయితే ఇందులో గబ్బిలము అనేటువంటి ఈ మహాకావ్యంలో ఆయన పంచముడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకొని దాని ద్వారా అంటరాని కులాలుగా పరిగణించబడి నేటికి కూడా అనేక వేదనలకు గురవుతున్న వారి బాధను వివరించాడు ఇందులో. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? ముఖ్యంగా పంచముడు దొరికిన సొమ్ముతోనే తృప్తి పడతాడు. ఆకలి తీరితే ఇక తనకున్నటువంటి మిగతా కష్టాలన్నీ మరిచిపోతాడు అని చెప్పాడు. సో దొరికిన సొమ్ముతోనే పంచముడు తృప్తి పడిపోతాడు. కొత్తగా సొమ్ములు దాచుకోవాలి, ధనాలు దాచుకోవాలి, వెనకేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. పంచముడు దొరికిన సొమ్ముతోనే తృప్తి పడేటువంటి అమాయకుడు అని ఈయన ఈ గ్రంథంలో వివరించాడు. అదేవిధంగా తిండి దొరికితే ఆకలనే మర్చిపోతాడు. ఏం దొరికితమ్మా? తిండి దొరికితే ఆకలనే మర్చిపోయేటువంటి
ఒక అమాయకపు జీవి పంచముడు అని చెప్పాడు. ఆకలితో కాలిపోయేవాడు పంచముడు. దేంతో అమ్మ? ఆకలితో కాలిపోయేవాడు పంచముడు. ఆకలితో కాలిపోయేవాడే పంచముడు అన్నాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, లోకానికి 4 దిక్కులున్న నేటికి పంచముడు దిక్కు లేని వాడే. ఏమన్నాడమ్మా? లోకానికి 4 దిక్కులున్న, ఈ జగత్తుకి మనం ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సరే భూమికి చుట్టూ ఎన్ని దిక్కులు ఉంటాయి? 4 దిక్కులు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, అదేవిధంగా దక్షిణం అని. ఇలా లోకానికి 4 దిక్కులున్న నేటికి పంచముడు దిక్కు లేనివాడే అనేటువంటి ఒక బాధతో కరుణ రసాత్మకముకు, అంటే ఎలాంటి వారు చదివినా సరే కరుణ ఉప్పొంగేటట్టు రాశాడు. చూడండి ఎంత పెద్ద మాట రాశాడు, ఎంత భారమైన మాట రాశాడు. లోకానికి 4 దిక్కులున్న పంచముడు నేటికి దిక్కు లేనివాడే అని రాశాడు. ఇంకా ఆయన ఏం రాశాడంటే, అతడు భరతమాతకు పంచముడుగా జన్మించాడు. భరతమాతకి ఎన్నో వాడిగా జన్మించాడు? 5వ కొడుకుగా జన్మించాడు. భరతమాతకి పంచముడుగా, అంటరాని కులాలుగా పరిగణించబడుతున్న వారు భరతమాతకి ఎన్నో కుమారుడిగా పుట్టారు? పంచముడిగా, అంటే 5వ కుమారుడిగా. మొదటివాడు బ్రాహ్మణుడు, 2వ వాడు క్షత్రియుడు, 3వ వాడు వైశ్యుడు, 4వ వాడు శూద్రుడు. అయితే భరతమాతకి ఎందుకు భరతమాతకు పుట్టాడంటే, భరతమాత ఎక్కడ కనలే. భారతదేశంలో ఈ కుల గజ్జె ఏదైతే ఉందో ఎన్నో వందల సంవత్సరాల నుంచి అగ్ర కులాల వారు ఈ వర్ణ వ్యవస్థకు దారితీసి అంటరాని వాడిని ఊరు బయట ఉంచేసి ఈ పంచముడిని భరతమాత దరిద్ర కుమారుడిగా పరిగణించి ఊరు బయటే ఉంచేశారు అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, లోకానికి 4 దిక్కులున్న నేటికి పంచముడు దిక్కులేని వాడే అని చెప్పాడు. భరతమాతకి ఎన్నో కుమారుడిగా పుట్టాడు? 5వ కుమారుడిగా పుట్టాడు అన్నాడు. ఈ దేశము అతనికి కీడి చేసింది. ఏం చేసిందమ్మా? కీడి చేసింది. ఈ దేశము పంచముడికి కీడి చేసింది. ఆయన యొక్క సంపదను, ఆయన యొక్క కులాన్ని, వీటన్నింటినీ హరించింది. వీటిని హరించింది? పంచముడి యొక్క కులాన్ని హరించింది, పంచముడి యొక్క సంపదను హరించింది. అదేంటి సార్, పంచముడి సంపదను హరించడం ఏంటి, కులాన్ని హరించడం ఏంటంటే, నిజమే, ఈ రోజుకి కూడా దేవాలయాల్లోకి పంచముడికి వెళ్ళేటువంటి అర్హత లేకుండా పోయింది. ఈ రోజుకి కూడా పంచముడు తన యొక్క ఆత్మాభిమానంతో బ్రతికే రోజులు ఈ రోజుకి కూడా చాలా పల్లెటూరుల్లో లేనే లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పంచముడు అనుభవిస్తున్నాడు. ఇంకా ఘోరమైనటువంటి మాట చెప్పాలంటే ఈయన ఏమన్నాడు తెలుసా? అతని తల మీద దేశం పులిమిన బురద పవిత్రమైన ఆకాశగంగ కూడా కడగలేదన్నాడు. ఏమన్నాడమ్మా? అతని తల మీద ఈ దేశం మోపినటువంటి బురద, దేశం మోపిన బురద ఆకాశగంగ వచ్చినా కడగలేదు. అంటే కులము అనేటువంటి అంటరానితనాన్ని అతని మీద వేసి అతన్ని దూరంగా ఉంచేశారు. కాబట్టి అతని కంటేనే ఈ కులం అనేటువంటి బురదని ఆకాశగంగ వచ్చినా కడగలేదు అని చెప్పాడు. ఇంకా ఏమని వివరించుకుంటూ పోయాడంటే, వాడు చెప్పులు కుడతాడు, అగ్రవర్ణాలుగా సంపన్న వర్గాలుగా చెప్పుకుంటూ పడుతున్న వారి కాళ్ళు కందిపోకుండా వాళ్ళ కొరకు చెప్పులు కుట్టాడే కానీ వారిని ఏనాడు నెప్పించలేదు. కానీ అలాంటి వాడిని అంటరాని వాడిని కాళ్ళతో తన్నారు అని రాశాడు. ఎంత జాషువా గారి మాటలు ఎంత గుండెని పిండేస్తాయంటే, ఆయన రాసిన ప్రతి మాట కూడా అంత భావోద్వేగంతో రాశాడు. సంపన్న వర్గాల కాలు కందిపోకుండా చెప్పులు కుట్టాడు కానీ వారికి హాని చేయలేదు, అలాంటి వాడినే కాలుతో తన్నారు అని రాశాడు. ఇంకా ఏం రాశాడంటే, వాడు కష్టపడకపోతే పంటలే పండవు. నిజమే, పంచముడు కానీ కష్టపడకపోతే, పంచముడు ఆయా పొలాల్లో కష్టపడకపోతే ఈ సంపన్న వర్గాలకి అన్నమే దొరకదు. వాడు కష్టపడకపోతే పంటలే పండవు, వాడు కష్టపడకపోతే పంటలే పండవు అని రాశాడు. ఇంకా ఏం రాశాడంటే, అతడు శ్రమ తోడ్చకపోతే లోకానికే కాదు ఈ త్రిమూర్తులకు కూడా అన్నప్రసాదాలు దొరకవు అని రాశాడు. అతను కష్టపడకపోతే లోకానికే కాదు త్రిమూర్తులకు కూడా అన్న ప్రసాదాలు దొరకవు అని చెప్పాడు. అలాంటి శ్రమటొచ్చిన శ్రమజీవి ఈనాడు లోకానికి బయట ఊరికి వెలుపలే ఉన్నాడు. ఆ రోజు పరిస్థితులు అలాగుండేవమ్మా. ఊరికి వెలుపల నేటికి కూడా పంచముడు ఎక్కడే ఉన్నాడు? ఊరికి వెలుపలే ఉన్నాడు అని రాశాడు జాషువా గారు. ఎంత బాగా రాశారు చూడండి. ఇది ఆనాటి పంచముని యొక్క దుస్థితి. ఇంకా ఎంత రాశాడో తెలుసా? ఎంతో శ్రమపడి అందరికీ అన్నాన్ని చేకూర్చేటువంటి ఈ శ్రమజీవికి నేడు అన్నమే దొరకడం లేదు. అంటే అందరి పొలాల్లో కష్టపడి శ్రమటోర్చినటువంటి పంచముడికి
తినడానికి అన్నం, తినడానికి తిండి లేదు అని రాశాడు. సో ఆ రోజు పంచములు, ఆ రోజు అంటరాని వారిగా పరిగణించబడిన వారిని ఎంతో అంటరానితనానికి, అస్పృశ్యతకి, ఇంకా చెప్పాలంటే దేవాలయం ప్రవేశం లేకుండా వారిని ఎందుకు పనికిరాని, వాళ్ళు గాలి తగిలితే పాపాలు చుట్టుకుంటాయి అనేటట్లుగా లోకము ఆనాడు పరిస్థితులు అలా ఉండేవి. అందుకే జాషువా గారు హృదయ వేదనతో, ఆయన కూడా అంటరాని కులానికి చెందినవాడు కాబట్టి ఆయన అనుభవించినటువంటి బాధని బయటికి పెళ్ళగొక్కుతూ ఆయన రాసిన ప్రతి పదం కూడా చదివే వారి గుండెల్ని పిండేసేటట్టు రాశాడు. సో ఇది పంచముని యొక్క బాధ. ఇంకా ఆయన ఏం రాశాడంటే, దరిద్రుడైన ఆ పంచముని దరిద్ర దేవత రక్తాన్ని తాగి నేటికి పీడిస్తూనే ఉంది. చూడండి, సంపన్న వర్గాలను దరిద్రం చేరదు. దరిద్రుడైనటువంటి పంచమునే దరిద్ర దేవత కూడా పీడించుకొని రక్తాన్ని తాగుతుంది అంటే వాడి చుట్టే దరిద్రం ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పి రాశాడు. ఇంకా ఇంకా ఏం రాశాడంటే, దేవాలయాలకు కావలసినటువంటి బండరాలను చెక్కే శ్రామికుడైనటువంటి పంచముడు దేవాలయం పూర్తయిన తర్వాత అందులోకి అడుగు పెట్టడానికి కూడా నోచుకోలేకపోయాడు అని రాశాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో పంచముడు ఉన్నాడని చెప్పి గబ్బిలం అనేటువంటి ఈ మహాకావ్యంలో పంచముని యొక్క దుస్థితిని జాషువా గారు వివరించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి పాయింట్ కూడా పంచముని యొక్క దుస్థితిని గుర్రం జాషువా గారు వివరించినటువంటి ఈ మహాకావ్యమైనటువంటి గబ్బిలం అనే మహాకావ్యంలో పంచముడి గురించి ఆయన రాసినటువంటి ప్రతి మాటలు నిజమే కదా. నేటికి కూడా గుడులకు కావాల్సినటువంటి రాళ్ళు చెక్కాలన్నా, గుడులకు కావాల్సిన గుమ్ములు తవ్వాలి, శ్రమ తోడ్చాలి, అన్ని రకాల పనులు చేయాలన్నా, చెప్పులు కుట్టేవారు కావాలి. మనకు కావాలంటే చెప్పులు, నడుచుకోవడానికి, మనం నడవడానికి చెప్పులు కావాలి, కానీ చెప్పులు కుట్టేవాడిని మనం తక్కువగా చూస్తాం. ఇప్పటికే కాదు, ఆ రోజుల్లో జాషువా గారి కాలంలో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. మీ కొరకు చెమటోడ్చిన శ్రమజీవికి అన్నం కూడా దొరకడం లేదే, మీకోసం మీ కాళ్ళు కందిపోకుండా చెప్పులు కుట్టేవాడిని అంటరాని వాడిగా ఊరు బయటే వదిలేశారే అని రాశాడు. సో ఇంత మహాకావ్యాన్ని రాసినటువంటి జాషువా గారు కూడా ఒక అంటరాని వాడే. అందుకే ఆయన మనం మొదట చెప్పుకున్నటువంటి మాట ఏంటి, ఆయన తన స్వ అనుభవం నుంచి, తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ గబ్బిలం అనే మహాకావ్యాన్ని రాశాడమ్మా. సో ఇది పంచముని యొక్క దుస్థితిని జాషువా వర్ణించినటువంటి విధము. ఓకేనా. సో ఈ పాయింట్లన్నీ మెన్షన్ చేసుకుంటూ సొంతంగానే రాసుకోవచ్చు, ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఈ గబ్బిలము అనేటువంటి సెకండ్ యూనిట్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. కాబట్టి 1-2 సార్లు క్వశ్చన్ వినండి, ఆ పాయింట్ని వర్ణించుకుంటూ ఒక 10 మార్కులకి తగ్గట్టు ఒక 2 పేజీలు మీరు ఎగ్జామ్ షీట్లో మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్లో రాసినట్లయితే ఈజీగా 10 మార్కులకు హాఫ్ మార్క్ కూడా తీసే ఛాన్స్ ఉండదు. కాబట్టి వాడు పంచముని దుస్థితి అని మీకు కనిపించిందంటే క్వశ్చన్ ఏదైనా సరే ఇదే ఆన్సర్ రాయండి. ఓకేనా.